హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నాగుల పంచమి కదా, దాని సందర్భంగా మాకు ముత్యాల ముగ్గులో మానసాదేవికి నిలబెట్టి 8వ సంవత్సరాల సందర్భంగా పూజలు అయితే చేస్తున్నారు. నేను ఇదే మొదటిసారి పోవడం, దూరం ఉండడం వల్ల అసలు తెలియకపోవడం పోకపోయేది. ఈసారి పిలిచిండ్రు, సర్లే అనేసి గుడికి అయితే పోయేసరికి హోమం అయిపోయింది, పూర్ణాహుతి అవుతుంది, మేము పోయినాము. ఇంకా ఈ విధంగానైతే అయ్యగారు హోమం పూర్తి చేసి పూర్ణాహుతి చేసిన తర్వాత బొట్లు పెట్టి అందరి తలల మీద జలాభిషేకం అయితే చేస్తున్నారు. టైంకి అయితే మేమైతే అందినాము, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందరు చూడండి, అయ్యగారు అయితే బొట్లు పెడతా ఉన్నారు. మీ అందరు చూపించడానికి తీసిన ఇంకా మా ఎమ్మెల్యే సార్ మురళీ నాయక్ మేడం గారు సతీమణి ఉమా మురళీ నాయక్, ఈమె ఇదివరకు కూడా చైర్పర్సన్గా చేసింది మాకు. సర్లే అమ్మ, బోనాలు చక్కగా చేయాలి, మీరు జనాల నుంచి మంచిగా చూసుకోవాలి, తల్లికి మంచిగా ఘనంగా చేయాలి, మీరు మంచిగా ఉండాలని వాళ్ళకు కుల దేవతలను చూసుకునే వాళ్ళు కుమ్మరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తుంది. ఇక మా అత్తమ్మ పోతుంది మేడం దగ్గరికి. చూడండి, ఒకటి ఫోటో దిగుదాం దా అని అనేస్తే బయటకు వచ్చేసి అయితే మేము ముగ్గురం దిగినాం, ఫోటో దిగినాం. ఇంకా మా అత్తమ్మ మళ్ళీ ఆ తెరవైతే ఏమైంది, ఉమా మేడం గారు సుందరకాండ పారాయణం అయిపోయిన తర్వాత జలాభిషేకం చేస్తూ ఉన్నారు అమ్మవారికి. పంచామృత అభిషేకాలు మేడం మా ఎమ్మెల్యే సార్ వాళ్ళ మేడం సతీమణి గారు ఉమా మేడం గారు జలాభిషేకం తీసుకెళ్తుంది. చూడండి, అన్ని జలాల నుండి తెప్పించిన జలాల పంచామృతాలు కలిపి కలశంలోనైతే తీసుకుపోతున్నారు తల్లి దగ్గరికి. ఇంకా ఫస్ట్ మేడం తీసుకుపోతుంది. ఇక లోపలికైతే అందరి చేత పోయించారు. అసలు పంచామృతాలతో పాటు పెరుగు, పాలు, పసుపు, కుంకుమ, అసలు నెయ్యి, తేనె, అసలు జలాభిషేకములతో వచ్చిన వాళ్ళందరితోటి జలాభిషేకం చేశారు. వాళ్ళందరూ చేస్తూ ఉంటే వాళ్ళలో మేము కూడా చేసిన తర్వాత మీకు ఈ వీడియో తీస్తున్నా. ఒకరికొకరు చేత పోయిస్తూ ఉన్నారు. మాకైతే ఇదే ఫస్ట్ సారి కానీ మంచిగా అనిపించింది. మానసాదేవి దేవత అనేది చాలా శక్తిమంతురాలు. కానీ ఎప్పుడు మాకు ప్రత్యేక పూజలు అనేది ఇంతవరకు తెలిసినాయి ఏమోలే అన్నట్టు ఊరుకున్నాము. ఈసారి పోవాలని, తల్లికి ఏ విధంగా చేస్తారో చూడాలని పోయినాము. ఎందుకంటే వాళ్ళ నాగుల పంచం కదా, నాగుల మానసాదేవి రోజు కాబట్టి మేము ఎప్పుడైనా నాగుల చవితికి పాలు పోస్తాం. ఇవాళ కూడా పాలు పోసేది చాలా తక్కువ ఉంటుంది. మేము ఏమైనా నాగుల చవితికి పోస్తాము. అందరి చేత కలశ పూజ అయితే చేశారు. ఇంకా మా ఉమా మేడం, మా తెలిసిన ఆంటీ చూడండి, ఇక వాళ్ళు ఫోటోలు దిగుతూ ఉన్నారు. మేడం అయితే అందరితోటి కలివిడిగా ఫోటోలు అయితే దిగుతూ ఉంటుంది. ఇక మేము ఫస్ట్ రాగానే దిగినాం. మేము దర్శనం చేసుకొని అన్ని దేవుళ్ళకి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని మేమైతే కూర్చున్నాము. పరం శంభుం వందే నివసతి బాలోక భువనే బాలేదా ఇంకా మేమైతే కూర్చున్నాము. హారతి తీసుకొని అమ్మవారి హారతి తీసుకొని అయితే కూర్చున్నాము. హృదయ మహడే
పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూపు సీతారాం రామలకన సీతా సహిత హృదయ బసహు సుర. ఈ విధంగా పారాయణలు చేసుడు అయిపోయినాక అమ్మవారిని ఏ విధంగా అలంకరించిందో చూడండి. చాలా చక్కగా అలంకరించారు. నేనైతే ఇదే మొదటిసారి చాలా మంచిగా అనిపించింది. ఇక భోజనాలు కూడా పెట్టారు. ఆ తర్వాత తల్లిని అయితే అలంకరించిన తర్వాత మీకు చూపెడదామని వీడియో తీసిన. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.